నమస్కారం సిసిసి న్యూస్ కి స్వాగతం. నా పేరు రవిశంకర్. వార్తల వివరాల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. వరద బాధితులకు పునరావాస కేంద్రాలను పర్యవేక్షించిన రాష్ట్ర మంత్రులు, స్వయంగా బాధితులకు ఆహారం అందజేత. చవితి పందిళ్లకు అనుమతి తప్పనిసరి, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. గోదావరి తీరంలో ఘనంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు, సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు. విజయవాడలో వరద తాకిడి ప్రాంతాలలో పునరావాస కేంద్రాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ సందర్శించారు. సహాయక చర్యలను స్వయంగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. బాధితులకు ఆహారాన్ని అందిస్తున్నారు. విజయవాడ వరద బాధిత ప్రాంతాల్లో బాధితులను రాష్ట్ర మంత్రులు పరామర్శించారు. పునరావాస కేంద్రాలకు స్వయంగా వెళ్లి ఆహారాన్ని అందించే కార్యక్రమం చేపట్టారు. 5వ వార్డులో గల మైత్రినగర్, జయప్రకాష్ నగర్, సున్నంబట్టీల ప్రాంతం, కీర్తిరాజపురం, అరుణ్ నగర్ తదితర ప్రదేశాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించిన పునరావాస కేంద్రాల వద్దకు మంత్రులు స్వయంగా వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు ఆనంద్ రామనారాయణ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి పండుగ సందర్భంగా జిల్లాలో విగ్రహాలు పెట్టుకుని పందిరులు, మండపాలు ఏర్పాటు మరియు నిమజ్జనాలు చేసుకోవాల్సిన వారికి పోలీసు అనుమతులు తప్పనిసరని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక పోర్టల్ ద్వారా అనుమతులు సులభతరం చేస్తామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ పేర్కొన్నారు. రాజమండ్రిలో ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ ఈ పోర్టల్ను గణేశ్ ఉత్సవ నిర్వాహకులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో అల్లర్లకు, ఘర్షణలకు తావు లేకుండా గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు. సాంస్కృతిక కార్యక్రమాల పేరిట అశ్లీల నృత్యాలు, రికార్డింగ్ డాన్సులు వంటివి జరిపినట్లయితే కారకులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నవరాత్రిలో భాగంగా అన్నిటికీ గణేష్ ఉత్సవ కమిటీల వారిదే పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. జిల్లాలో ఇప్పటివరకు సుమారు 379 విగ్రహాల ఏర్పాటు నిమిత్తం ఆన్లైన్ అప్లికేషన్లను స్వీకరించినట్లు చెప్పారు. సింగిల్ విండో విధానంతో గణేష్ ఉత్సవాల అనుమతులు ఉంటాయని పేర్కొన్నారు. గణేష్ ఉత్సవ కమిటీలు 7995095800 నెంబర్కు వాట్సాప్ ద్వారా హాయ్ అని మెసేజ్ పంపితే ఎన్ఓసీ కోసం అనుసరించాల్సిన ప్రక్రియ మొత్తం వాట్సాప్ ద్వారా మొబైల్ ఫోన్కు వస్తుందని తెలిపారు. ఉత్సవ కమిటీలు గణేష్ ఉత్సవ్ .net అనే వెబ్సైట్లో గణేష్ మండపం ఏర్పాటు చేయదలిచిన కమిటీ సభ్యుల వివరాలు, మండపం ఏర్పాటు చేసే ప్రదేశం, ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది, విగ్రహం ఎత్తు, మండపం ఎత్తు, విగ్రహ ప్రతిష్ఠ ఏ రోజు జరుగుతుంది, నిమజ్జనం ఎక్కడ ఏ సమయంలో చేస్తారు, నిమజ్జనం ఎక్కడ ఏ సమయంలో చేస్తారు, ఏ వాహనం ద్వారా నిమజ్జనం చేస్తారు వంటి వివరాలను నమోదు చేసి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దరఖాస్తు సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓకు వెళ్తుంది. ఎస్హెచ్ఓ ఆధ్వర్యంలో పురపాలక శాఖ, అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖల సిబ్బంది ఒక బృందంలో ఏర్పడి మండపం ఏర్పాటు చేసే ప్రదేశాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించి సానుకూలంగా ఉంటే క్యూఆర్ కోడ్తో కూడిన
నో అబ్జెక్షన్ పత్రం జారీ చేస్తారు. అనుమతికి అవసరమైన రుసుము వివరాలు తెలియజేస్తారు. నిర్వాహకులు వారికి దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రంలో తగిన రుసుము చెల్లించి రసీదును వెబ్సైట్లో అప్లోడ్ చేసిన తర్వాత SHO వాటిని వెంటనే పరిశీలించి NOC పత్రాన్ని జారీ చేస్తారు. ఈ నిరభ్యంతర పత్రాన్ని ప్రింట్ తీసి గణేష్ మండపంలో ఉంచాలి. పోలీసు వారు సందర్శించిన సమయంలో QR కోడ్ని స్కాన్ చేసి తనిఖీ చేస్తారని వివరించారు. సో ఆల్ దీస్ థింగ్స్ మస్ట్ గో టు ది పబ్లిక్. మీ అందరి ద్వారా పబ్లిక్ సుఖశాంతులతో వినాయక చవితి చక్కగా చేసుకోవాలి. వీల్ ఎక్స్టెండ్ ఆల్ కోఆపరేషన్ టు ది పబ్లిక్, బట్ ఓన్లీ వన్ థింగ్, దే షుడ్ నాట్ కాజ్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ టు పబ్లిక్ అండ్ ఆర్డర్ అండ్ ల్యాండ్ ఆర్డర్. ఈ పొల్యూషన్కి సంబంధించి సౌండ్ పొల్యూషన్ మీద వీ విల్ బి వెరీ సీరియస్. సౌండ్ పొల్యూషన్ ఎక్కువ పెట్టకూడదు. అలాగే క్రాకర్స్ కూడా చెప్తున్నాము, ఈ సౌండ్ చేసేటటువంటి క్రాకర్స్ తగ్గిస్తే చాలా మంచిది. పైరోటెక్నిక్ రంగురంగులు అన్నీ పైన కాలుస్తూ ఉంటారు. సో దట్ ఈస్ గుడ్, బట్ సౌండ్ వల్ల ఇట్ విల్ క్రియేట్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్. ఇన్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ we request all the organizers not to make big sounds. సో ఇప్పటి వరకు మనకు వచ్చినవి 379 పెండాల్స్కి పెర్మిషన్స్కి అప్లై చేశారు. లాస్ట్ ఇయర్ అయితే అరౌండ్ 1725 వినాయక విగ్రహాలు నిమజ్జనం జరిగింది. మ్యాక్సిమం 9th, 10th డే అండ్ 11th డే అరౌండ్ 1000 విగ్రహాలు, అంటే 1725లో ఆ ఒక్కరోజే 1000 విగ్రహాలు నిమజ్జనం జరిగింది. కాబట్టి మేము కూడా రెక్కి చేస్తాం ఈ రూట్లన్నీ కూడా, ఏ రూట్లు యూజ్ చేయాలన్నది. దాని ప్రకారం వీ విల్ టేక్ ఆల్ ప్రికాషనరీ మెజర్స్. ఏమీ లేకుండా ప్రజలందరూ చక్కగా నిమజ్జనం చేసుకుని గణపతి ఉత్సవాలు చేసుకునే ఏర్పాట్లు చేస్తాం. దిస్ ఈజ్ ఫ్రమ్ అవర్ సైడ్. థ్యాంక్ యూ. మీరందరూ కూడా దీన్ని ప్రాపగేట్ చేయండి. ఎక్కడైనా మీ దృష్టికి వచ్చినవి కూడా, మీడియా మిత్రుల దృష్టికి వచ్చిన ఏమైనా ఉంటే మా దృష్టికి తెండి. నెక్స్ట్ వాట్సాప్ గ్రూప్ ఏది నెంబర్ ఏది? లాస్ట్ పేజ్. రాజమహేంద్రవరం 37వ వార్డులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు రాజమహేంద్రవరం 37వ వార్డులో లలితానగర్లో ఘనంగా నిర్వహించారు. అప్పన బాబురావు, వైడీపీ రాజు, జవ్వాది రాంబాబు, లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా రుడా మాజీ చైర్మన్ గన్నకృష్ణ, జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, వై శ్రేణులు విచ్చేశారు. కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అతిథులు ప్రసంగిస్తూ ప్రతి ఒక్కరూ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా 100 మందికి దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకి స్వీట్స్, హార్ట్స్ పంపిణీ చేశారు. కేవలం సినిమాల అభిమానంతోనే కాకుండా ఇక్కడ ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం అనేది చాలా ప్రశంసనీయమైన కార్యక్రమం. ముఖ్యంగా ఈ పవన్ కళ్యాణ్ గారి ఈ పుట్టినరోజు సందర్భంగా ఎక్కడికక్కడ బ్లడ్ క్యాంపులు అరేంజ్ చేశారు. అలాగే చీర పంపిణీలు, చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు మనస్ఫూర్తి అలాగే మీరు కూడా ఆ కాలుష్యం, చెత్త కాలుష్యం చేయనివ్వకుండా ఉషారు అత్యుత్సాహాన్ని సేవా కార్యక్రమంలో చూపించాలని చెప్పి కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్కి బాబురావుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జనసేన పార్టీ తరఫున ఎన్డీఏ కూటమి సభ్యులందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒకే ఒక పిలుపునిచ్చారు, క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్ర అని. అదే కార్యక్రమాలతో ఎక్కువ చేస్తూ, అలాగే సమాజ సేవ చేస్తూ చాలా కార్యక్రమాలు చేస్తూ చాలా పవన్ కళ్యాణ్ నిలబడడానికి ముఖ్య కారణము. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఏమన్నా కానీ పవన్ కళ్యాణ్ అభిమానించిన వ్యక్తి కానీ మహిళ కానీ ఎవరు ఉంటున్నారని మాత్రం వాస్తవం. సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న టీడీపీ కార్యకర్తలు, వివిధ పాఠశాలలు, కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఫీజు నిమిత్తం
మొత్తం 9 మందికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతిభ ఉండి చదువుకునేందుకు ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు, అలాగే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా మోసిన కొంతమంది అనారోగ్యానికి గురై ఇబ్బందుల్లో ఉన్న వారికి తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. తమ ట్రస్ట్ తరపున నిత్యం ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎప్పటి నుంచో చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అబ్దుల్, మరుకుర్తి రవి యాదవ్, మల్ల వెంకటరాజు, మొకమాటి సత్యనారాయణ, కందికొండ అనంత్, బేసరి చిన్ని తదితరులు పాల్గొన్నారు. ఆర్థికంగా స్థిరపడిన వారు ఎవరైతే ఉన్నారో దయించి సాటి మనిషికి వారి యొక్క సమస్య తీర్చేందుకు ఆదుకోవడానికి ప్రయత్నం చేయాలని కోరుతాము. ఎందుకంటే అందరూ బాగుంటేనే మనం బాగుంటాం, తద్వారా సమాజం బాగుంటుంది. తప్పకుండా ఒకరికొకరు స్ఫూర్తిదాయకంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ యొక్క ట్రస్ట్ సేవలు దినదినగా అభివృద్ధి చేసుకుంటూనే వెళ్తా ఉన్నాం. దేవుడి యొక్క ఆశీర్వచనలు ఈ ట్రస్ట్ పైన ఎప్పుడు కూడా ఉండాలని, తద్వారా 10 మందిని ఆదుకునే అవకాశం ఆయన మాకు ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్థిస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. అన్న రాజమండ్రి 37వ వార్డు లలితానగర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు 37వ వార్డులో జనసేన పార్టీ వార్డు ఇన్ఛార్జ్ దోలం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అతి సత్యనారాయణ, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావులు విచ్చేశారు. కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ సినీ రంగంలో పవర్ స్టార్ గా విరాజిల్లుతున్న పవన్ కళ్యాణ్ రాజకీయ రంగంలోనూ ఎన్నో అవాంతరాలు అధిగమించి ఎన్డీఏ కూటమి విజయం సాధించడంలో కీలక భూమిని పోషించారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ అనేక విధాలుగా సుపరిపాలన అందించడం లక్షలాది మందికి స్ఫూర్తిదాయకంగా మారిందని పేర్కొన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ విజయవాడ వరద బాధితులకు ఆహార పొట్లాలను పంపించింది. విజయవాడ వరద బాధితులకు తూర్పుగోదావరి జిల్లా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ద్వారా 5,000 ఆహార పొట్లాలను అందించారు. జిల్లా కలెక్టర్ పిలుపు మేరకు అసోసియేషన్ ద్వారా కంబాల్చెరువు వద్ద గల స్వతంత్ర పెట్రోల్ బంక్ వద్ద అసోసియేషన్ పెద్దలు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ ఆహార పొట్లాల వ్యాన్కు జెండా ఊపి పంపిణీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నిరాశ్రయాలుగా ఉన్న ప్రజలకు ఆహారం అవసరమని గుర్తించి పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ద్వారా ఆహార పొట్లాలు, మంచినీరు పంపించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెట్రోలియం డీలర్స్ మహేంద్రబాబు, కర్రి సూర్యనారాయణ రెడ్డి, రఘురాం, దుర్గారావు, నేమాను పట్టాభి, తెలుగుదేశం పార్టీ నాయకులు జక్కంపూడి అర్జున్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. అక్కడికక్కడ ఎందుకంటే డబ్బుల సమస్య కాదు, ఇక్కడ ఆహారం పొట్లాల సమస్య అక్కడ చాలామంది ఇంకా ముంపు గ్రామాల ముంపులోనే ఉన్నాయి. అక్కడ దానికి మనకి సామాజిక మన బాధ్యతగా ఈస్ట్ గోదావరి పెట్రోలియం డీలర్స్ తరఫున ఒక 5,000 మందికి సరిపడా ఆహార పొట్లాలు ఇక్కడి నుంచి పంపడానికి నిర్ణయించి ఈ వ్యాన్లో పంపుతున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ అన్నీ చేయడానికి సాధ్యం కాదు, ఏ గవర్నమెంట్ కానీ అని. అందుకని చాలా కష్టపడి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. దానికోసం మనంతా బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి స్పందించి వాళ్ళకి వరద బాధితుల సహాయార్థం వాళ్ళు చేతనైంది చేయవలసి. రాజమండ్రి రాయుడుపాకల గ్రామంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రాయుడుపాకల గ్రామంలో గ్రామ ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. జనసేన పార్టీ 21 స్థానాల్లో విజయం సాధించిన సందర్భంగా భారీ ఊరేగింపు ఏర్పాటు చేసుకుని 21 కేజీల భారీ కేకును కట్ చేసి పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలియజేశారు.
రాజమహేంద్రవరం గౌతమి జీవకారుణ్య సంఘంలో హాల్ నందు ఏపీ పేపర్ మిల్ స్టాక్ ప్రిపరేషన్ డిపార్ట్మెంట్ ఆత్మీయ సమావేశం జరిగింది. గోదావరి గట్టు వద్ద ఉన్న గౌతమి జీవకారుణ్య సంఘంలో ఏపీ పేపర్ మిల్ స్టాక్ ప్రిపరేషన్ డిపార్ట్మెంట్ ద్వితీయ సంవత్సర ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. పలు అంశాలపై వక్తలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో యాపాటి నాగేశ్వరరావు, ఏలూరు రవిశంకర్, డిఎస్ రామారావు, గంగాధర్, రాంబాబు, వెంకటేశ్వరరావు, డిఎస్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆత్మీయ సమావేశం గెట్ టుగెదర్ అనేటువంటిది పెట్టుకున్నాం. అలాగే పోయిన సంవత్సరం పెట్టుకున్నాం. ఇలా ప్రతి సంవత్సరం చేసుకోవాలని అందరూ కూడా కోరుకుంటున్నారు. దీనివల్ల ఏంటంటే ఒకరికొకరికి తెలుసుకుని ఆరోగ్యాలు బాగుండి ఒక్కొక్కళ్ళు చూసుకోవడంతో అదొక రకమైనటువంటి ఆనందము. ఆ తర్వాత ఏంటంటే ఎవరి కుటుంబాలు ఎలా ఉన్నాయి ఏంటి అని తెలుసుకోవడంలో అదొక ఆనందం పొందుతూ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేసుకోవాలని, ఇలాగే చేసుకుందామని మన మిత్రులందరి తరపున కూడా నేను కోరుకుంటున్నాను. మనకు వయసు మీరినప్పుడు నలుగురు కలిసినప్పుడు చాలా ఆనందంతో ఆరోగ్యంతో ఉంటాం. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా ఈ సంవత్సరం ఇదే కంటిన్యూ చేస్తూ ఉంటాం. మీరు అందరూ కూడా వచ్చి రిటైర్డ్ అయిన తర్వాత నలుగురితో ఉంటే ఆనందంగా ఉంటామని చెప్పేసి ఎప్పుడు ఇలాగే కార్యక్రమం కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరుపేటలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఇందుకూరుపేట జనసైనికుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో మొక్కలు నాటారు. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట స్థానిక బస్ షెల్టర్ ఆవరణలో ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జెండా స్తూపం నూతనంగా ఏర్పాటు చేసి జనసేన జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం జనసేన ఇన్ఛార్జ్ కొర్ల రాజశేఖర్ రెడ్డి, జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, దేవీపట్నం జనసేన మండలి సీనియర్ నాయకులు కట్టుమూరి వీరబాబు, మట్టా నరసింహమూర్తి, దివిటి ఆంజనేయులు, పోతుల గాంధీ, కట్టమూరి తాతాజీ, గొర్రెల మురళి, కర్రి మహేష్, మట్టా సందీప్, కంకిపాటి అంజీ, కర్రి నాని, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఈరోజు నేను ఎంతో సంతోషంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాను. రాజమహేంద్రవరం జైన్ సంఘం జైన్ సేవా సమితి ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు ఆహారాన్ని పంపించారు. స్థానిక నాలం భీమరాజు వీధిలో జైన్స్ ఆలయం వద్ద జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జైన్ సంఘం జైన్ సేవా సమితి తరపున విజయవాడ వరద బాధితులకు ఆహారాన్ని పంపించారు. ఈ కార్యక్రమంలో విక్రమ్ జైన్, అనూప్ జైన్, అశ్విన్ జైన్, కిషోర్ జైన్, మనోహర్ జైన్, అశోక్ జైన్, సురేష్ జైన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కలెక్టర్ గారి సూచనల మేరకు మా జైన్ సంఘం మరియు జైన్ సేవా సమితి తరఫున వరద బాధితులు విజయవాడ వాళ్ళ గురించి 1600 ఫుడ్ బ్యాకెట్లు, కర్రీ మరియు ఇవన్నీ విజయవాడ పంపించడం జరుగుతుంది. మనం టీవీలో చూస్తున్నాం ఎంత దారుణమైన పరిస్థితి, ఎక్కడ చూసినా నీళ్ళే కనిపిస్తున్నాయి. చాలా దారుణమైన పరిస్థితి. సో దేవుడిని ప్రార్థిస్తున్నా వాళ్ళందరూ కూడా ఈ పరిస్థితి నుంచి త్వరగా బయటపడాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. రాజమండ్రి ఆల్కాట్ గార్డెన్స్ పలుకు మూగ చెవిటి స్కూల్లో విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆహారం అందించారు. లయన్స్ క్లబ్ రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో ఆల్కట్ గార్డెన్ లో పలుకు మోగా చెవిటి స్కూల్ విద్యార్థులకు క్లబ్ ప్రెసిడెంట్ శ్రీరామ్ గుప్తా, వారి కుమార్తె మేఘన మధ్యాహ్నం భోజనం అందించారు. ముఖ్య అతిథిగా గ్రంథి వెంకటేశ్వరరావు ఇచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. స్కూల్ ఆర్గనైజర్ సత్యనారాయణ మేఘనకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌరీ, అరవింద్, సెక్రటరీ కుమారస్వామి, ట్రెజరర్ రాఘవరావు, బుచ్చిరాజు, మాధవరావు, లక్ష్మి, వసంత్ కుమారి తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రిలో ఘనంగా జీవిత బీమా వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. స్థానిక మోరంపూడిలో గల జీవిత బీమా సంస్థ ప్రధాన కార్యాలయంలో ఎల్ఐసి పతాకాన్ని సంజారాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో భాగంగా జ్యోతి ప్రజ్వలన చేసి వారోత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో
సిఆర్ఎం మేనేజర్ శ్రీనివాస్, ఉద్యోగుల సంఘ నాయకులు కోదండరాం, గొబ్బల రాంబాబు, క్లాస్ 1 అధికారుల సంఘ నాయకులు ప్రసాద్, డెవలప్మెంట్ ఆఫీసర్ల సంఘ నాయకులు సాయి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మెచ్యూరిటీ వచ్చేటప్పటికి కొంచెం తగ్గింది మన క్లెయిమ్స్ పర్సంటేజ్ 90. వీక్ ఏరియా అంటే మనము పే చేయడానికి ఎక్కడ వెనక్కి వెళ్లేది లేదు. బట్ రీజన్స్ బెస్ట్ నోన్ టు ఆల్ ఆఫ్ అస్. వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లేకపోవడం వల్ల మనము క్లెయిమ్ సెటిల్మెంట్ లో కొంచెం క్లెయిమ్స్ లో వెనకబడి ఉన్నాము. ఇక్కడున్న ఫీల్డ్ ఫోర్స్ ఫ్రెటర్నిటీకి కానీ ఎంప్లాయీస్ కానీ ఆఫీసర్స్ అందరికీ కూడా నా అప్పీల్ ఏమంటే మీ దగ్గర ఉన్న కస్టమర్స్ కి బ్యాంక్ అకౌంట్స్ ఇమ్మీడియట్ గా తీసుకొచ్చి మనకి కస్టమర్ మాస్టర్ లో ఇన్కార్పొరేట్ చేయగలిగితే కనుక మన క్లెయిమ్స్ పర్సంటేజ్ 100% అవుతుందని. అది కూడా కరెక్ట్ గా హాఫ్ వేలో వచ్చింది. అనుకోండి వి విల్ నాట్ హ్యావ్ మచ్ టైం. బట్ మనం ఈ సెప్టెంబర్ నెలలో మన 20 బ్రాంచుల్ని కూడా మన 11 శాటిలైట్ ఆఫీసుల్ని మన యొక్క మన దగ్గర ఉన్నటువంటి ఈ 12,000 మంది ఏజెంట్స్ ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కోస్తా ఎన్కౌంటర్ పత్రిక సంపాదకులు కళాధర్కు పితృవియోగం కలిగింది. కళాధర్ తండ్రి చిట్టిబాబు స్వర్గస్థులయ్యారు. ఆయన వయసు 70 సంవత్సరాలు. కొంతకాలంగా అస్వస్థతో ఉన్నారు. విషయం తెలుసుకున్న పలువురు పాత్రికేయులు, మిత్రులు, రాజకీయ నాయకులు నివాసానికి చేరుకుని భౌతికాయాన్ని దర్శించి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. చిట్టిబాబు స్వర్గస్థులైనందుకు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, బీసీఎన్ CCC ఛానల్ యాజమాన్యం సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. చిట్టిబాబు పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. CCC న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వరద బాధితులకు పునరావాస కేంద్రాలను పర్యవేక్షించిన రాష్ట్ర మంత్రులు, స్వయంగా బాధితులకు ఆహారం అందజేత. చవితి పందిళ్లకు అనుమతి తప్పనిసరి, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. గోదావరి తీరంలో ఘనంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు, సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు. ఇవి వార్తలోని విశేషాలు. తిరిగి రేపటి CCC న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.